ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, 131 పేజీలో 6వ శ్లోకం. యథోక్తాన్యపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః ఆత్మజ్ఞానే సమే చ స్యాత్ వేదాభ్యాసే చ యత్నవాన్. ఇదివరలో చెప్పబడిన అనేక ధర్మములలో అన్నిటినీ అనుష్ఠించుటకు సాధ్యము కాకపోయినను ముముక్షువైన వాడు ఆత్మజ్ఞానమందును సర్వేంద్రియ నిగ్రహరూప శమమందును వేదాభ్యాసమందును ప్రణవధ్యానమందును సదా యత్నశీలుడు కావలయును. ఎవరు? సంగీతం వల్ల మనకు కర్మ, భక్తి, జ్ఞానము అని మూడు ఉన్నాయి. కర్మ అంటే కరచరణాదులతో చేసేదంతా కర్మ. కరచరణాదులతో చేసే కర్మ మనస్సుతో ఏమవుతుందంటే ఫలాన్ని కోరితే అది కర్మ బంధిస్తుంది. మనస్సుతో కర్మను చేసినప్పుడు ఆ కర్మ నుండి ఫలాన్ని కోరితే బంధిస్తుంది. కర్మఫలాన్ని కోరకుండా కరచరణాదులతో కర్మ చేస్తే అది బంధించదు. పని ఉంది. కరచరణాదులతో కర్మ చేస్తూ కర్మఫలమును కోరకుండా ఉండుట సాధ్యమా? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటి? కర్మ, భక్తి, జ్ఞానం అని మూడండి.
కర్మ, భక్తి, జ్ఞానం అని మూడు ఉన్నాయి. ఇప్పుడు కర్మను ఎందుకు చేయాలి, భక్తిని ఎందుకు చేయాలి, జ్ఞానమును ఎందుకు చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కర్మను కర్మయోగముగా చేయాలి, భక్తిని భక్తియోగంగా చేయాలి, జ్ఞానమును జ్ఞానయోగముగా చేయాలి. యోగమునంటే దీని ద్వారా దీన్ని ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని దానితో ఏమి లక్ష్యము పెట్టుకుని ఉన్నావో ఆ లక్ష్యమును పొందుట అనే దానితో దృష్టి పెట్టుకుని చేస్తే అదేమవుతుంది, యోగం అవుతుంది. అంటే ఇంతకుముందే కదా ఫలాన్ని కోరకూడదని అన్నారు, ఇప్పుడు ఫలాన్ని కోరాలని అంటున్నారే, లక్ష్యం పెట్టుకోవాలని అంటున్నారే. అంటే లక్ష్యము లేని లక్ష్యము పెట్టుకోవాలి. ధ్యానం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న. ధ్యేయం అనేటువంటిది లేకుండా చేసేదే ధ్యానం. ధ్యానం చేసేవాడు ఒకడు ఉన్నాడుగా. ధ్యానం చేస్తున్నాను అని అన్నాడు అనుకోండి, ధ్యానం చేస్తున్నాడు ఎవడో చేస్తున్నాడుగా. ఆ ధ్యానం చేస్తున్నటువంటి వాడు లేకుండా అయిపోవడం అనేటువంటి లక్ష్యంతో చేసేదే ధ్యానం. అంటే ధ్యానం చేసేవాడు ఉండడు అక్కడ. ఇది మళ్ళీ వస్తుందిలే, నిదానంగా చెప్దాం. అంటే ధ్యానం చేస్తూ ఏమవుతాడంటే, ధ్యానం చేసేటువంటి వాడు అంటే మనస్సు ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసేది మనస్సు. ఆ మనస్సు ఏమవుతుందంటే మనస్సు లేని స్థితికి చేరుతుంది. అంటే మనస్సు ఏమైపోవాలా, మనస్సు లేని స్థితి చేరాల. అందుకే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఓం సైలెన్స్లోకి పోవాలని చెప్తున్నాం కదా. ఆ సైలెన్స్లో ఏమైపోతుంది, మనస్సు అందులో లయించిపోతుంది. ఆడ మనస్సు లయించుట అనేటువంటి దాన్ని అభ్యాసం. అక్కడ అది వివేకపూర్వకంగా తెలుసుకోవడం, విచారణతో వివేకపూర్వకంగా తెలుసుకోవడం ఒకటి, తర్వాత ఇక్కడ అభ్యాసము ద్వారా చేయడం ఒకటి. ఇవి రెండు జరిగితే అది కరెక్ట్గా పోతుంది ప్రొసీజర్. అట్లా కాకుండా వివేకము లేకుండా ధ్యానం చేసిన, ధ్యానము లేకుండా విచారణ చేసిన రెండు అంత ఫలవంతములు కావు. సరే, అది అట్లా ఉండని. ఇప్పుడు ఇక్కడ కర్మ చేయాలి. కర్మ చేసి కర్మ నుంచి బంధింపబడకుండా ఉండాలి. భక్తి చేయాలి, భక్తి చేత బంధింపబడకుండా ఉండాలి. జ్ఞానం విచారణ చేయాలి, విచారణ నుంచి బంధింపబడకుండా ఉండాలి. కర్మ, నేను ఇక్కడ ఒక ప్రశ్న వేసా. కర్మ చేసి కర్మ ఫలమును కోరకుండా ఉండుట సాధ్యమా? అర్థమవుతుందా? కర్మ చెయ్యాలి, ఫలమును ఆశించుకున్నా ఉండాలి. ఏమండి, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడండి. వాడు చదువుకుంటున్నాడు. వాడు చదువుకుంటే దేనికి చదువుతున్నాడు? 10వ తరగతి పరీక్షలు రాయాలని, పరీక్షల్లో పాస్ కావాలని, పాస్ కావడమే కాదు మంచి మార్కులతో రావాలని ఆ లక్ష్యం కదా ఉంది వాడికి. అది ఉండాలి కదా. అదే అందుకోసమే కదా వాడు చదువుతాడు. అదే తర్వాత పిహెచ్డీనో ఏదో చేశాడు. వీడికి ఏదో ఒక ఉద్యోగం రావాలనే కదా వాడు చేస్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? కర్మ చేయాలి, ఫలమును ఆశించకుండా కర్మ చేయాలని. ఇది ఎంత విరుద్ధంగా లేదు ఇది.
విద్య చేత సాధ్యమవుతుందంటే ఏ జ్ఞానము చేత? ఆత్మజ్ఞానం చేత. ఆత్మజ్ఞానము చేత అని అన్నప్పుడు ఆత్మానుభవముతో ఉండుట అనేటువంటిది ఒకటి, ఆత్మానుభవముతో లేకపోయినప్పుడు కూడా ఆత్మానుభవము కొరకు చేయుట, ఇది ప్రయత్నంతో జరుగుతుంది. అక్కడ ప్రయత్నం లేకుండా జరుగుతుంది. ఆత్మానుభూతిలో ఉండేవాళ్ళు ప్రయత్నం లేకుండానే సహజంగా ఉంటారు. ఆత్మానుభూతి కొరకు వీడు ప్రయత్నం చేసేటువంటి వాడు ప్రయత్నముతో కర్మఫలమును వద్దనే దృష్టితో మనస్సులో ఉండి చేయాలి. బాగా అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ విషయము కర్మఫలమును కోరకుండుట. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. 12వ అధ్యాయంలో, భగవద్గీతలో 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు? మొట్టమొదట ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అని అన్నాడు. నువ్వు చేసే కర్మలన్నీ నాకు సమర్పించు అన్నాడు. సరే, అలా చేయలేవని అనుకో, మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నీ మనస్సును నాకు సమర్పించే, బుద్ధిని కూడా నాకు సమర్పించే. అప్పుడేమవుతావు? నువ్వు నా యందే నివసించి ఉంటావు. ఆ తర్వాత అక్కడి నుంచి నేనేం చేయాలని అది చేస్తా అన్నాడు భగవంతుడు. వీడు ముఖం అట్లా పెట్టినాడు. ఈ మాట అంటే మనస్సును బుద్ధిని నీ మీద నిలపాలంటే అది అయ్యే పని అని చెప్పినట్లుగా అట్లా చూశాడు. దానికి ఏమంటున్నాడు? అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. మనసును నా మీద పెట్టలేవా? సరిపోతే పోండ్లే. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా అన్నాడు. అంటే మీ అభ్యాసం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి అని అన్నాడు. ప్రాక్టీస్ చెయ్యి అని అన్నాడు. ప్రాక్టీస్ చేయమంటే ఆ ప్రాక్టీస్ కూడా నా నుంచి సాధ్యం కాదన్నాడు. ఆ ప్రాక్టీస్ కూడా నేను చేయలేను. కుర్చీ ఉంది కదప్పా, కూర్చో. అభ్యాసం కూడా నేను చేయలేను అన్నాడు. అభ్యాసేప్యసమర్థోసి, అభ్యాసం చేయడానికి కూడా అసమర్థోసి, నువ్వు చేయలేవు. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి. నువ్వు చేసే పనులున్నాయే, ఆ పనులు నాకు సంబంధించిన పనులను చెయ్యి. మదర్థ అంటే నాకు సంబంధించిన పనులను చెయ్యి. నాకు సంబంధించిన పనులను చేస్తూ ఆ పనులను అంటే నువ్వు చేసే పనులన్నీ నాకు సంబంధించిన పనులు చేసి ఆ పనులను నాకు సమర్పించు. అంటే మీ మనసు నిలుపులేవు, బుద్ధిని నిలపలేవు, చిత్తాన్ని నిలపలేవు, నువ్వు ఏమి నిలపలేవు కదా. ఏమీ వద్దులే, అభ్యాసం చేయి. అభ్యాసం కూడా చేయలేవు కదా, వద్దు, ఇసిపెట్టు, అన్నీ ఇసిపెట్టు చెప్పుకుంటావు. చేంజ్ చేసే లాస్ట్కి కర్మను చెయ్యి. ఆ కర్మను చేసినప్పుడు ఆ చేసే కర్మ నా కర్మలు చెయ్యి, నా కోసం చేస్తున్నట్లుగానే చెయ్యి, నాకు సమర్పించేయి అన్నాడు. ఏమండి, ఇది ఈజీనే కదా? ఈజీనే, చెప్పుకున్నంత ఈజీ కాదు ఇది చెప్పుకున్నంత ఈజీ కాదు. అథైతదప్యశక్తోసి,
అది కూడా చేయలేవా? అది కూడా చేయలేవా? నాకు సంబంధించిన కర్మలు కూడా నువ్వు చేయలేవా? చేయలేదు. కర్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అప్పుడేం చేయాలి? నువ్వు ఏమేమి పనులు చేస్తావో నీ పనులు నువ్వు చేసుకో. ఆ చేసుకుంటూ ఆ పనుల యొక్క ఫలాన్ని నాకు సమర్పించాయా అన్నాడు. అంటే ఏంటి? నువ్వు చేసుకునే పనులన్నీ నువ్వు చేసుకో, ఆ పనులలో ఉంటేనే దాని నుంచి వచ్చే ఫలాన్ని నాకు సమర్పించు. ఎందుకు ఎందుకు ఇట్లా భగవంతుడు ఇలా చెప్పుకొని వచ్చాడు అని అంటే, కర్మ చేస్తే ఏమవుతుందంటే కర్తృత్వ భావన అనేది ఏర్పడుతుంది. కర్తృత్వం కర్తృత్వం అంటే కర్త. ఈ పని చేసింది ఎవరు? నేను. ఈ పని చేసింది నేను అని ఆ కర్తృత్వం ఇస్తుంది. ఇక్కడ కర్తృత్వం ఎప్పుడు వచ్చిందో ఆ పనితో ఏమవుతుంది? సంబంధం ఏర్పడిపోతుంది, లంపటం తగులుతుంది. లంపటం అంటే తగులుకొనుట. దాని నుంచి విడిపోవడం అనేటువంటిది లేకుండా సంబంధం ఏర్పడిపోయి కలిసిపోయినాడు అన్నమాట. కానీ అట్లా కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడుగా ఉండుట అనేది సాధ్యం కాదు. వీడు ఆత్మస్వరూపం. వీడు ఆత్మస్వరూపం కదా, ఆత్మస్వరూపంగా కదా వీడు ఉండాలా. ఆత్మస్వరూపంగా వీడు ఉంటున్నాడంటే ఆత్మస్వరూపము చిదానంద రూప శివోహం. వీడు చిదానంద రూపుడు. అయితే చిదానంద రూపుడుగా వీడు లేకుండా పోతున్నాడు, ఆనంద స్వరూపంగా లేకపోతున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడుగా. దుఃఖాన్ని అనుభవించేటువంటిది ఆత్మస్వరూపమా? కాదు కదా. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం నుంచి ఏమైపోయినాడు వీడు? పడిపోయాడు. కాబట్టి ఆత్మస్వరూపం నీ సహజత్వ స్థితిలోనూ ఉండాలనంటే ఇక్కడ కర్మ చేస్తాండేది ఎవరో తెలుసుకో. కర్మ చేస్తాండేది ఎవరో తెలుసుకొని ఆ కర్మను ఎవరు చేస్తారో వాళ్ళు చేసుకొనిలే. నువ్వుగా ఉండు. అక్కడ కర్మ చేస్తుండేది ఎవరు? ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. కర్మ చేస్తూ ఉండేది ఎవరక్కడ అంటే ప్రకృతి చేస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? పంచమహాభూతులు. పంచమహాభూతముల చేత తయారు చేయబడిన శరీరం. ఇప్పుడు పని చేసింది ఎవరు ఇక్కడ? శరీరం కర్మ చేసింది. ఇంద్రియాలు కర్మ చేసినాయి, జ్ఞానేంద్రియాలు కర్మ చేశాయి, మనస్సు కర్మ చేసింది. ఇవన్నీ ప్రకృతే కదా. శరీరం ప్రకృతి నుంచి వచ్చిందా? కర్మేంద్రియాలు ప్రకృతి నుంచి వచ్చినాయా? జ్ఞానేంద్రియాలు ప్రకృతి నుంచి వచ్చినాయా? మనస్సు కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ఇవన్నీ ప్రకృతి నుంచి వస్తే ఇవి చేస్తూ ఉంటే కర్మని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సాక్షిగా చూడాలి. కానీ చూస్తున్నామా? అడేం చేసినాం? కర్మ జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? దాన్ని నేను చేస్తున్నాను. కర్త అయిపోయినాడు కదా వీడు. ఆ ఫలం ఎప్పుడు కర్తృత్వం వచ్చింది? ఫలమును పట్టుకున్నాడు. ఫలమును పట్టుకుంటే కర్త అయినాడు. ఫలమును పట్టుకుంటే కర్త అయినాడు, ఫలమును పట్టుకోకపోతే కర్త కాదు. ఒక చిన్న కథ చెప్పి కొంచెం నిలుపుతా. ఒకడు బెంగళూరులో ట్రైన్ ఎక్కాడు చెన్నై పోవడానికి. సరే, బెంగళూరులో ట్రైన్ ఎక్కుతూనే వీడికేమో పైన బెర్త్ వచ్చింది.
బెంగళూరు దాటుకుంటేనే మళ్ళీ ఏదో బంగారుపేట వచ్చింది. కృష్ణరాజపురం అంతా దాటుకొని బంగారుపేట వచ్చింది. బంగారుపేటలో ఒకడు ఎక్కాడు. ఎక్కినాడు పెద్ద పెట్టె ఒకటి ఎత్తుకొని ఎక్కాడు. ఆ పెట్టె కింద బెర్తవాడు బెర్త్ కింద తోసి లోపలికి తోసి బెర్త్ పైన పడుకున్నాడు. వీడు పైన ఉండేవాడు చూసినాడు. చెన్నైలో దిగాల. వాడు కూడా వాడు అడిగిపోతున్నాడు గమనించలేదు. కానీ వీడు పోయిన తర్వాత ఈ రాణిపేట అట్లా వచ్చింది. వచ్చే లోపల మెలకు వచ్చింది. చూశాడు. చూస్తే కింద వాడు బెర్తోళ్ళు లేడు. సరే ఇంక చెన్నై వచ్చింది. కిందికి దిగాడు. దిగితే చూస్తే మనిషి లేడు, పెట్టె మాత్రం ఉంది. పెద్ద పెట్టె. కదిలించి చూశాడు. బరువుగా ఉంది. చూసినట్లుగా ఉండవే. లాగినాడు. లాగితే బరువు ఏందో ఉండాయి దీంట్లో, మంచి సామాన్లు ఏమన్నా. వాడు మర్చిపోయి దిగేసినట్లుగా ఉన్నాడు అని అనుకున్నాడు. సరే అని వీడు ఆ పట్టెని లాగినాడు. లాగి దించుకున్నాడు. దించుకునే లోపల ఆడుండేటువంటి కూలీలు వస్తారుగా, కూలీలు వస్తేనే ఈ పెట్టెని తీసుకొస్తాం సార్ అని చెప్పి వాడు పెట్టెని లాక్కొని వాడు ఏదో నెత్తిని పెట్టుకున్నాడు. ఎక్కడికి పోవాలి సార్ అని చెప్పేసి వాడు పోతా అన్నాడు. సరే ఏదో మాట్లాడుకున్నా పోతా అన్నారు. ఆ లోపల అక్కడ చెకింగ్ వచ్చింది. మధ్యలో అడుగుతారు కదా, వాడు టీఐ వాడు పట్టుకుంటే ఈ ఈ ఏముంది పెట్టెలో అని అన్నాడు. బుక్స్ ఉన్నాయి సార్ అన్నాడు. సరే లగేజ్ తీసుకున్నావా అన్నాడు. వీడి టికెట్ మాత్రమే కదా ఉంది వీడి దగ్గర, దానికి లగేజ్ తీయలేదు. సరే వాడు ఫైన్ వేసాడు. ఫైన్ వేస్తే ఫైన్ కట్టినాడు. ఆ ఫైన్ కట్టిన చీటీ తీసుకున్నాడు. పోతాన్నాడు. ఇప్పుడు పోతా అంటే పోలీసు వాళ్ళు మధ్యలో నిలిపి, పోలీసు వాళ్ళు గమనం ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి వచ్చేదానికోసమే కదా ప్రయత్నం చేస్తారంటారు. ఆగు ఏంటి పెట్టే అన్నారు. సార్ బుక్స్ సార్ అన్నాడు. పెట్టెలో బుక్స్ ఉన్నాయి సార్ అన్నాడు. వాడికి డౌట్. వానికి డబ్బులు ఇచ్చేసి 10 రూపాయలు చేసి బుక్స్ ఉన్నాయి సార్ అని అంటే వాడు సరిపోయింది. అది వీడు 10 రూపాయలు ఇవ్వలేదు, బుక్స్ అన్నాడు. వాడు ఏం చేశాడు, వాడి దగ్గర కట్టితో ఒకసారి కొట్టినాడు. అట్లాగా బుక్లు ఉండే సౌండ్ ఒకటి వస్తుంది, అది లోపల వేరే ఉంటే ఇంకో సౌండ్ వస్తుంది. ఎందుకు కొట్టే లోపల వాడికి ఎందుకో అనిపించే దించు అన్నాడు. అప్పుడన్నా వీడు డబ్బులు ఇచ్చేసింటే ఏదో ఒకటి అయింది, ఇవ్వలా. సరే దించిపెట్టు. దించినాడు. తీ అన్నాడు. బుక్స్ అంటున్నావు కదా, తీ అన్నాడు. వీని దగ్గర ఉందా బేగము? లేదు. బేగము ఎక్కడ పడిపోయింది అన్నాడు. సరే పగలగొట్టినారు. తీస్తే లోపల శవం ఉంది. శవం అంటే వీడు అంటాడు, సార్ ఏమో సార్ నాకు తెలియదు సార్ అంటాడు. ఇంతవరకు ఏమన్నాడు, నాది. ఇప్పుడు శవం కనిపించే లోపల నాది కాదు సార్, ఇది నాది కానే కాదు సార్, అక్కడ కింద బర్త్లో ఉన్నాడు, వాడు మర్చిపోతే నేను తీసుకొని వచ్చేస్తారంటే వింటాడు. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారా? ఏమండి ఒప్పుకోడుగా. ఏమయ్యా ఈ కూలీని అడిగాడు, నువ్వెందుకయ్యా మోసుకొని వస్తున్నావు అన్నాడు. సార్ ఇతను చెప్పాడు, నేను మోసుకొస్తున్నాను సార్ నేను. వీడు సరే ఆ లోపల టీఏ వచ్చినాడు. ఇంతకుముందు పనిష్మెంట్ కింద డబ్బులు కట్టాడు కదా, అప్పుడేం చెప్పావు, ఇది నాదని చెప్పావు లేదా, రిసిప్ట్ ఉంది. ఇప్పుడు నేను అడిగితే ఏమన్నావు, నాదే అని అన్నావు, బుక్స్ అని అన్నావు, లోపల చూస్తే శవం ఉంది. ఇప్పుడు దీనికి ఎవరు? పదా అడిగపడిపోయినాడు. పడకపోయి 4 వాంచి గమనించి పెడతారా? ఇంక జరగాల్సింది జరుగుతుంది. అంటే ఇప్పుడు దానికి చేయని తప్పుకి శిక్ష పడిపోయింది కా వీడికి. ఇప్పుడు ఎందుకు? అది ఆశకు పోయిన దానికి. ఆశకు పోయి ఏం చేశాడు? తగులుకున్నాడు. ఎట్లా తగులుకున్నాడు? నాది కాదది, నాది కాని దానిని నాది అని అన్నాడు.
నాది కాని దానిని నాదిని అనడమే చేసిన తప్పు. అదే విధముగా శరీరము, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మన సంఘాతమంతా ఏదైతే ఉందో ఇదంతా నేను కాదు, నాది కూడా కాదు. నేను కాకుండా నాది కాకుండా ఉండేటువంటి దీనిని నేనని నాదని మనం పట్టుకున్నాం దాన్ని. అందువల్ల ఏమైపోయినాం? కర్త అయిపోయినాం. కర్త అయిపోయి దానిలో తగులుకున్నాం. ఆ తగులుకున్న కారణం చేత చూడండి, మన మనస్సు శాంతిగా ఉండుట లేదు. శాంతిగా ఉండుట లేకపోవడానికి కారణం దీనిని పట్టుకొనుట. సరే, దాని గురించి మళ్ళీ నేను చెప్తానులేండి, టైం అయింది, ఇప్పుడు నిలుపుదాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ